గ్రాఫిక్స్ కాదు, ఏఐ మాయ కాదు. మనిషి పళ్లతో పోలిన చేప, అది కూడా మన గోదావరి నదిలోనే. వింటేనే షాక్ అవుతున్నారు కదూ, కానీ ఇది నిజం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వింత అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం ఏఐ యుగంలో ఏది నిజమో ఏది నకిలీనో ఎవరూ గుర్తుపట్టలేని పరిస్థితి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫోటో, వీడియో ఒక్కొక్కసారి ఇది ఏఐ కదా అన్న డౌట్ కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాసర గోదావరిలో పట్టిన ఓ చేప ఫోటో చూసి కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ఆ చేప నోట్లో అచ్చం మనిషి లాంటి దంతాలే ఉన్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మత్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ అనే మత్స్యకారుడు గోదావరిలో వల వేశాడు. రొటీన్ గా చేపలు పడుతుండగా వలలో చిక్కిన ఓ పెద్ద చేపను దగ్గరగా చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ చేప నోట్లో అచ్చం మనిషి దంతాల్లాంటి పళ్ళు మెరిసిపోతున్నాయి. బరువు కిలోన్నర ఉన్న చేపను చూసి మొదట అతను, ఆ తర్వాత ఊరంతా ఆశ్చర్యపోయింది. వింత చేపను చూడ్డానికి జనం ఎగబడి వచ్చారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చేపలకు పళ్ళు ఉండటం పెద్ద వింతేం కాదు. షార్క్, పిరానా వంటి చేపలు పదునైన పళ్లతో ప్రసిద్ధి. కానీ అచ్చం మనిషి పళ్లలా ఉండే చేపలు మాత్రం అత్యంత అరుదు. చేపల జాతిలో సగం దంతాలతో ఉంటే మరో సగం దంతాలు లేకుండా ఉంటాయి. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే కొన్ని చేపలు అచ్చం మనుషుల్లాగే పళ్లను కలిగి ఉంటాయి. అవి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో పళ్లు ఉన్న చేపలు కనిపించడం అన్నది అత్యంత అరుదు. సంతోష్ వలలో చిక్కిన ఆ చేపను శాస్త్రవేత్తలు రూప్చంద్ లేదా చందువా జాతికి చెందినవిగా గుర్తించారు. చైనీస్ పామ్ ట్రోంప్ట్ అని కూడా పిలిచే ఈ చేపలు ఎక్కువగా ఇండియా, చైనాలో కనిపిస్తాయి. సాధారణంగా వీటికి పళ్ళు ఉండవు, కానీ అప్పుడప్పుడు మనిషి దంతాలను పోలిన పళ్లతో పుడుతుంటాయి. దీనికి కారణం లేకపోలేదు. రూప్చంద్ చేపలు పిరానా జాతికి బంధువులు, అందుకే అప్పుడప్పుడు పళ్లతో పుడుతూ ఉంటాయి. గతంలో పశ్చిమ గోదావరిలో ఇలాంటి వింత చేప కనిపించగా ఇప్పుడు మళ్లీ నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రజల కళ్లలో ఆశ్చర్యం, సోషల్ మీడియాలో వైరల్. ఆ మనిషి పళ్లతో పోలిన చేప గోదావరి తీరం మీద ఒక సినిమా సన్నివేశంలో నిలిచిపోయింది.